ఒడిస్సీ మూవీ క్లైమాక్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ నిజానికి హోమర్ పోయమ్స్ లో అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటో చెప్పబోయే ముందు స్పాయిలర్ అలర్ట్. మూవీ చూస్తేనే కంటిన్యూ చేయండి. బుక్స్ లో ఒడిసియస్ ఇథకాకి తిరిగి వచ్చినప్పుడు అతన్ని ముసలివాడిగా మారుస్తుంది దేవత అథీనా. ఎందుకంటే సోటర్స్ అతన్ని చూస్తూనే అటాక్ చేసే అవకాశం ఉంది కదా. ఇక అలా మారువేషంలో ఉన్న ఒడిసియస్ ఎవరెవరు తనకి లాయల్ గా ఉన్నారో తెలుసుకుని శత్రువులు ఎంతమంది ఉన్నారో అంచనా వేసుకుంటాడు. పెనెలోపితో మాట్లాడి ఆమె సోటర్స్ కి విల్లుతో పరీక్ష పెట్టేలా మోటివేట్ చేస్తాడు. కొడుకు టెలిమాకస్ తో కలిసి ప్లాన్ చేసి ఆ టైం కి ఆ రూమ్ లో వేరే ఆయుధాలు లేకుండా చూసుకుని చేతికి విల్లు అందగానే దాన్ని వంచి 12 గొడ్డళ్ల రంధ్రాల మధ్యలోంచి బాణం వేయడమే కాక అదే విల్లు బాణాలు వాడి నిమిషాల మీద సోటర్స్ ని చంపేస్తాడు. కానీ వచ్చింది ఒడిసియస్ అని పెనెలోపి నమ్మదు. అథీనా అప్పటికే అతన్ని అసలైన రూపంలోకి మార్చేసినా దేవతలెవరైనా అతనిలా వచ్చారేమోనని అనుమానపడుతుంది. అందుకే తెలివిలో ఒడిసియస్ కి సరిజోడి అయిన పెనెలోపి ఒక టెస్ట్ పెడుతుంది. వచ్చింది ఒడిసియస్ అవునో కాదో తేలే వరకు బెడ్రూమ్ లోకి రావద్దంటూ అతని మంచం తీసుకొచ్చి బయట వేయమని యురిక్లేయా అనే స్లేవ్ కి చెప్తుంది. అది విన్న ఒడిసియస్ అప్సెట్ అవుతాడు. ఆ బెడ్ ని కదపడం ఎలా కుదురుతుందంటూ దాన్ని తను ఎలా తయారు చేశాడో చెప్తాడు. వాళ్ళ పెళ్లైన కొత్తలో బ్రతికున్న ఆలివ్ ట్రీ చెట్టు మొదలుని ఒక కోడుగా చేసి దాని చుట్టూ ఒడిసియస్ ఆ మంచాన్ని తయారు చేసిన సంగతి అతనికి పెనెలోపికి బహుశా ఆమె పెళ్లప్పటి హ్యాండ్ మేడ్ అయిన ఆక్టోరిస్ కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అతను ఆ రహస్యం చెప్పగానే పెనెలోపికి అతను నిజంగా ఒడిసియస్ అని అర్థమవుతుంది. అంతేకాక నోలన్ మూవీలోలా హోమర్ పోయంలో ఒడిసియస్ రాజ్యం వదిలి వెళ్లిపోడు. అక్కడే ఉండి ఇథకా రాజ్యాన్ని చాలా కాలం పాటు పరిపాలిస్తాడు.